ఆఫ్ ద రికార్డ్ లో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ద రికార్డ్. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. జగన్ వర్గం ఎమ్మెల్యేగా ముద్రపడ్డ ఆయన అవిశ్వాసం సమయంలో సర్కారు వైపు స్టాండ్ తీసుకోవడంతో ఇప్పుడు సొంత మనుష్యుల నుంచే వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తోంది. దాంతో తాజా పరిణామాలు జమ్మలమడుగు రాజకీయాల్ని రసవత్తరంగా మారుస్తున్నాయి. అసలు ఆదినారాయణ రెడ్డిని వ్యతిరేకిస్తోంది ఎవరు? ఆయన సొంత మనుషులు ఎటు చూస్తున్నారు? కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉంటున్నది దేవగుడి నారాయణ రెడ్డి వర్గమే. వైఎస్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి నారాయణ రెడ్డి ఫ్యామిలీ అంతా ఆయన వెన్నంటే నడుస్తూ వచ్చింది. టీడీపీ నాయకుడు మాజీ మంత్రి పొన్నపరెడ్డి శివారెడ్డి నారాయణ రెడ్డి కుటుంబాల మధ్య పెద్ద ఫ్యాక్షన్ ఎపిసోడే నడిచింది. 2004 ఎన్నికల వరకు నారాయణ రెడ్డే అన్ని ముందుండి చూసుకున్నారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాలు, ఇతర కారణాలతో కాలేజీ అధ్యాపకుడుగా ఉన్న ఆయన సోదరుడు ఆదినారాయణ రెడ్డి 2009లో ఎన్నికల బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. చాలా కాలంగా జమ్మలమడుగులో అధికారం కోసం విఫలయత్నాలు చేస్తూ వస్తున్న కాంగ్రెస్ లో ఆదినారాయణ రెడ్డి గెలుపుతో కొత్త ఉత్సాహం వచ్చింది. కుటుంబ పెద్ద నారాయణ రెడ్డి అయినప్పటికీ రాజకీయంగా ఆదినారాయణ రెడ్డి మెయిన్ ఫ్రేమ్ లోకి వచ్చి ఫోకస్ అయ్యారు. కుటుంబ పరంగా అందరూ ఉమ్మడిగానే ఉన్నా పవర్లో ఉండడంతో ఆదికి ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. వైఎస్ మరణానంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ పార్టీ పెట్టడంతో దేవగుడి కుటుంబం ఆయనకు మద్దతుగా నిలిచింది. అప్పట్నుంచి అన్ని విషయాల్లో జగన్ తరపున వకాల్తా పుచ్చుకుంటున్నట్లు మాట్లాడుతూ వచ్చిన ఆదినారాయణ రెడ్డి మొన్నటి అవిశ్వాస తీర్మానం సందర్భంగా సడన్ గా యూటర్న్ తీసుకుని జగన్ వర్గానికి పెద్ద షాక్ ఇచ్చారు. ఆ ఎఫెక్టు ఆదినారాయణ రెడ్డి కుటుంబంపై పడింది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సర్కారు తరపున నిలిచానని ఆదినారాయణ రెడ్డి చెప్పుకొస్తున్నప్పటికీ ఆయన అనుచరగణంతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా దాన్ని అంగీకరించడం లేదంటున్నారు. తానెందుకు కాంగ్రెస్ వైపు ఉన్నానో వివరించేందుకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలతో 4 రోజుల పాటు సమావేశాలు నిర్వహించారు జమ్మలమడుగు ఎమ్మెల్యే. ఆయా సమావేశాల్లో ఆది నిర్ణయాన్ని బాహాటంగానే ఎండగట్టింది కేడర్. దానికి తోడు ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నారాయణ రెడ్డితో పాటు ముఖ్యమైన నాయకులు కూడా ఆ సమావేశాలకు దూరంగా ఉండడంతో ఆదినారాయణ రెడ్డి మీటింగులు వేస్ట్ అయిపోయాయి. ఇక అప్పట్నుంచి ఆయన్ని వేరుగా చూస్తున్న ఆయన సన్నిహితులు జగన్ సమక్షంలో ఆయన వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆ సమయంలో ఆది ఎక్కడికి పోడు, మనతో ఉంటాడని జగన్ నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వారు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారట. మారిన పరిణామాలతో కేడర్ ఆదికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున గెలిచిన దేవగుడి నారాయణ రెడ్డి కూడా పవర్లోనే ఉన్నారు. దాంతో ముందు నుంచి జమ్మలమడుగు రాజకీయాలు నడిపించిన ఆయన వెంటే ఉండడానికి అనుచరగణం ఆసక్తి చూపిస్తూ ఉండడంతో పరిస్థితులు ఆదినారాయణ రెడ్డికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఫ్యామిలీతో సహా అందరూ జగన్ వర్గీయులుగానే చెలామణి అవుతూ ఉండడంతో జమ్మలమడుగు పాలిటిక్స్ లో ఒంటరైపోయినట్లు కనిపిస్తున్నారు ఎమ్మెల్యే. తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలని జగన్ వర్గంలోని ముఖ్యులు రహస్య మంత్రాలతో సూచించినా ఆది స్టాండ్ మార్చుకోలేదట. ఈ పరిస్థితి ఫ్యామిలీలో రాజకీయ విభేదాలకు దారితీసింది.
అన్నదమ్ములు వేరు కుంపట్లు పెట్టుకుని వేర్వేరు పార్టీలో కొనసాగుతూ ఉండడం ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. తాజాగా రైతు సమస్యలపై జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి అనుచర వర్గంతో తరలి వెళ్లి పులివెందుల్లో ధర్నా నిర్వహించారు. మరోవైపు ఆదిసార్ మాత్రం అటు కాంగ్రెస్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనకుండా హైదరాబాద్లోనే టైంపాస్ చేస్తున్నారు. తాజా పరిస్థితులతో ఎటు పాలుపోక ఆదినారాయణ రెడ్డి అంతర్మథనం చెందుతున్నట్లు కనిపిస్తోంది. ఆ ఇద్దరు అధినేతను ధిక్కరించి కొత్త పార్టీపై లుక్కేశారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీ అధినేతను విమర్శిస్తున్న సమయంలో పక్కనే ఉంటూ వచ్చారు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి. దాంతో ఇద్దరిపై అనర్హత వేటుకు ఫిర్యాదు చేసింది తెలుగుదేశం పార్టీ. నల్లపురెడ్డి ఎపిసోడ్ క్లోజ్ అయింది. మరిప్పుడు బాలనాగిరెడ్డి పరిస్థితి ఏంటి? తెలుగుదేశం పార్టీ పక్షాన శాసనసభకు ఎన్నికైన కర్నూలు జిల్లా మంత్రాలయం శాసనసభ్యుడు బాలనాగిరెడ్డి అనర్హత వేటు నుంచి బయటపడినట్లేనా? తెలుగుదేశం తరపున ఎన్నికైనప్పటికీ తదనంతర పరిణామాలలో ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డికి దగ్గరయ్యారు. అప్పట్లో నెల్లూరు జిల్లా కోవూరు నుంచి టీడీపీ తరపున గెలిచిన ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు ఆయన కూడా నడిచారు. ఆయా సందర్భాల్లో ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును మీడియా ముందు విమర్శించిన సందర్భాల్లో ప్రసన్న కుమార్ రెడ్డి పక్కన నిలబడి కనిపించేవారు. అయితే ప్రత్యేకించి చంద్రబాబు నాయుడుపై ఆయన విమర్శలు చేసిన సందర్భాలు లేవు. ఆ తరువాత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించాక వీరిద్దరూ వైఎస్ జగన్ కు చేరువయ్యారు. ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వీరిద్దరిపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ప్రసన్న కుమార్ రెడ్డి రాజీనామా చేయడం, అనర్హత వేటు సమస్య రాకముందే అది ఆమోదం పొందడం జరిగిపోయాయి. ఇక బాలనాగిరెడ్డిపై పిటిషన్ మాత్రం పెండింగ్ లో ఉంది. ఇక కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా బాలనాగిరెడ్డి కూడా ఓటు వేశారు. అయితే జగన్ కూడా అవిశ్వాసానికి మద్దతివ్వడంతో ఇబ్బంది లేకుండా పోయింది. టీడీపీ విప్ ఉల్లంఘించాల్సిన అవసరం కూడా బాలనాగిరెడ్డికి లేకుండా పోయింది. ఈ పాయింట్ కూడా ఆయన కలిసొచ్చిందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ విప్ శివరామిరెడ్డి స్వయంగా బాలనాగిరెడ్డి సోదరుడు కావడం, ఆయన అనర్హత వేటు పడకుండా ఈయన తరపున ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో ఇప్పట్లో బాలనాగిరెడ్డి అనర్హత విషయం తేలకపోవచ్చని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. బాలనాగిరెడ్డి ఎప్పుడూ చంద్రబాబు నేరుగా విమర్శించలేదని, కాకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి పక్కనే ఉండి ఉండవచ్చని, అంత మాత్రాన అనర్హత వేటు ఎలా పడుతుందని ప్రశ్నిస్తున్నారు ఆయన సన్నిహితులు. ఏది ఏమైనా దానిపై విచారణ జరిగి అన్ని విషయాలు తేలడానికి చాలా కాలం పట్టవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో బాలనాగిరెడ్డి ప్రస్తుతానికి సేఫ్ సైడ్ అయినట్లే కనిపిస్తున్నారు. ఇది ఇవాల్ట్ ఆఫ్ ద రికార్డ్. రేపటి ఆఫ్ ద రికార్డ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.